హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. రీసెంట్గా ఒక ఈవెంట్లో అయితే దేవిశ్రీ ప్రసాద్ ఆయన కాన్సర్ట్ జరగడం జరిగింది. ఇక అందులో ఆయన 2 పాటలు కూడా పాడడం జరిగింది. ఒకటి శ్రీవల్లి సాంగ్, అదేవిధంగా ఘర్ ఘర్ తిరంగా సాంగ్ పాడారు. ఇక ఈ ఈవెంట్ అయితే నాషియా వెటరన్స్ కొలీసియం అనే దానికి సంబంధించిన ఈవెంట్లో అయితే ఈయన పాడడం జరిగింది. ఇక ఇరానికి సంబంధించి అక్కడ 382 మంది జాతీయ అంతర్జాతీయ కళాకారులు అయితే ప్రదర్శించారు. అందులో అదేవిధంగా 117 మంది కళాకారులు తమ అద్భుతమైన కళను అయితే అక్కడ ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా ఇటు ఇండియా నుంచి అయితే ఆయన దేవిశ్రీ ప్రసాద్ మనందరికీ తెలియదు డిఎస్పీ ఆయన వెళ్ళడం జరిగింది. ఇక ఫస్ట్ హిందీ సాంగ్ అయినటువంటి శ్రీవల్లి సాంగ్ తెలుగులో కాకుండా హిందీలో ఆయన అక్కడ పాడడం జరిగింది. తేరీ జలక్ షరీఫీ అని చెప్పేసి హిందీ పాట అయితే పాడారు. ఇక శ్రీవల్లి సాంగ్ అనుకోవచ్చు. ఇంకో సాంగ్ అయితే ఘర్ ఘర్ తిరంగా పాడారు. ఇక ఈ సాంగ్ విన్న తర్వాత వెంటనే అక్కడ మోడీ గారు అయితే ఆయన డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దిగిన తర్వాత ఆయనకైతే ఒక హగ్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగా పాడామని, అదేవిధంగా ఆయన చాలా ప్రశంసించారని, అటు ప్రైమ్ మినిస్టర్ అటు దేవిశ్రీ ప్రసాద్కి ఫిదా అయిపోయారని కూడా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక ఇదే దానికి సంబంధించి అటు సోషల్ మీడియాలో అంతా కూడా వీళ్ళిద్దరికి సంబంధించిన పోస్ట్ని షేర్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్కి ఫిదా అయిపోయారని అందరూ కూడా అనుకుంటారు. ఇక ఆయన ఘర్ ఘర్ తిరంగా సాంగ్ పాడుతున్నప్పుడు అక్కడ ఇండియన్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఇండియన్ ఫ్లాగ్ని అయితే ఇలా హోస్ట్ చేస్తూ ఉన్న వీడియో ప్రజెంట్ సోషల్ మీడియా అంతా కూడా ట్రెండింగ్గా మారింది. ఇక ఈ ఫోటోని షేర్ చేస్తూ అయితే దేవిశ్రీ ప్రసాద్ ఫ్యాన్స్ అదేవిధంగా అందరూ కూడా హీఈస్ బ్యాక్ అగైన్ టు ద ఫీల్డ్ అనే విధంగా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ కూడా పెడుతూ ఉన్నారు. ఇక ఈయన పాటలకు సంబంధించి నా వీడియో ప్రజెంట్ సోషల్ మీడియా అంతా కూడా ట్రెండింగ్గా మారింది.